గుంటూరులో కొల్లి శారదా మార్కెట్ వ్యాపారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రంశెట్టి సత్యనారాయణ, వ్యాపారి శివ సహా పలువురు మాట్లాడుతూ షాపులకు అధిక అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొల్లి శారదా మార్కెట్లో వసతులు లేవని, అయినా వ్యాపారం చేయాలని బలవంతం చేస్తున్నారన్నారు. అన్నపూర్ణ కాంప్లెక్స్లో తక్కువ అద్దె, అన్ని వసతులు ఉన్నప్పటికీ అనుమతులు ఇవ్వడం లేదని తమ గోడు వ్యక్తం చేశారు. అనుమతులు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. మాకు వచ్చిన సమస్య ఏంటంటే, మాకు 1999లో పీవీకే నాయుడు మార్కెట్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అయిందని చెప్పి బస్టాండ్ పక్కన కొల్లి శారదా మార్కెట్ కట్టించి మాకు 25 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి మాకు ఇచ్చి ఉన్నారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు సంవత్సరం నుంచి మాకు నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బయటికి పంపించున్నారు. బయటికి పంపించడం కూడా మామూలుగా కాదు. ఆ మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ తాళాలు వేసి మార్కెట్లు కట్టి మీరు లోపల రావడానికి వీల్లేదని మమ్మల్ని దబాయించి పంపించి ఉన్నారు. కనుక మేమేం చేసి ఉన్నామంటే, ఇక్కడ అన్నపూర్ణ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ వారిది మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఖాళీ ఉందని మేము గుర్తించి ఇలా అడిగి మేము 100 షాపులు అద్దె తీసుకున్నాం. అద్దె తీసుకొని ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు, మళ్ళీ మీరు కొల్లి శారదా మార్కెట్లోనే చేయాలి, ఎక్కడా చేయడానికి వీల్లేదని మమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు. కారణం ఏంటంటే, కొల్లి శారదా మార్కెట్ ఇటీవల మన 18, 19, 20 తారీఖుల్లో వాళ్ళు పాటేశారు. మాకు అంతకుముందు 17,800 రూపాయల అద్దెలుంటే వాళ్ళు పాటేస్తే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి 50,000 నుంచి ఒక్కో షాపు 1,38,000 రూపాయలకి పాట పాడుకున్నారు నెలకి అద్దె. కానీ అవి కట్టడం కూడా ఎట్లా, 1 సంవత్సరానికి అడ్వాన్స్ కట్టాలి మున్సిపాలిటీకి. అంటే సుమారు 12 లక్షల నుంచి 14 లక్షల చిల్లర అవుతుంది. 1,38,000 పాడుకున్న కొట్టుకి 14 లక్షలు. మేము ఇదంతా భయపడి మాలో ఇప్పుడు ఉండోళ్ళలో ప్యూర్ ఫ్యామిలీ 100 షాపుల్లో 60 మంది ఉన్నారు, 60 నుంచి 70 మంది. వాళ్ళందరినీ నేను కాపాడుకుంటా రావాలని నిర్ణయం తీసుకొని ఈ కాంప్లెక్స్కి అద్దె తీసుకున్నాం. కానీ ఈ కాంప్లెక్స్ మాకు అద్దె 9,000 రూపాయలు నెలకి. మీ 9,000 లేదు, 9,000 లేదు. మీరు మా దగ్గరకు వచ్చి ఆ పాడుకున్న వాళ్ళ పేరుతో మీరు 6 నెలలు అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్స్ అంటే సుమారు ఒక్కో షాపుకి 80,000-90,000 ఉంటుంది, కింద ఎక్కువ తక్కువ కలిపి. ఈ 80,000-90,000 రూపాయలు కూడా 6 నెలలు అడ్వాన్స్ డబ్బులు కొల్లి శారదా మార్కెట్ తరపున మీరు కట్టండి మున్సిపాలిటీకి. 6 నెలల తర్వాత మీ పేరు మారుస్తాం. 6 నెలల వరకు పాడుకున్న వాళ్ళ పేరుతోనే ఉంటాయని వాళ్ళు మనం పదే హెచ్చరించి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయమో కానీ ఈ విధానం నా 50 ఏళ్ళ చరిత్రలో నేను ఎక్కడ వినలా. ఈ డబ్బులు వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు 2 నెలలు వచ్చి షాప్ ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయాల్సిందే. ఆ విధానం మాత్రం నచ్చలా. అందుకని మేము అన్నపూర్ణ కాంప్లెక్స్కి వచ్చాం. ఇక్కడ మేము వదిలి వెళ్ళం అనేది మేము తెగేసి చెప్తున్నాం. దీని గురించి మాకందరూ పెద్దలు సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలి. కూరగాయలను కూడా హోల్సేల్లో అయితే అందుబాటులో ఉంటుంది. ఇవాళకి మేము 4 రోజుల క్రితం అక్కడ ఎంక్వైరీ చేయగా బంగాళదుంపలు కిలో 70 రూపాయలు అమ్మారు కొల్లి శారదా మార్కెట్లో. బెండకాయలు 60 రూపాయలు అమ్మారు. ఇక్కడ హోల్సేల్ రేటు బెండకాయలు 15 రూపాయలు, బంగాళదుంపలు 22 రూపాయలు. అంతకుముందు అయితే 22 అయితే 24, 25 అమ్ముకునేవాళ్ళు. 2 రూపాయలు మార్జిన్తో అమ్మేసేవాళ్ళు రిటైలు. ఇప్పుడు మేము లేకపోయేలేక గందరగోళంగా ఉంది. పబ్లిక్కి ఒక్కొక్క కుటుంబానికి నెలకు వచ్చేలేకి నాకు తెలిసిన వరకు 2,000 రూపాయలు కూరగాయలు ఎక్స్ట్రా పడతాయి రేట్లు కొల్లి శారదాలు కొనుక్కుంటే. ఇక్కడికి తీసుకెళ్ళి అమ్ముకున్న వాళ్ళు అయితే తక్కువ రేట్లు పడతాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించి మీరు మీ పెద్దలకు చెప్పి, మీ ఏరియా నాయకులకు చెప్పి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం.